నగల పథకంలో మీరు కట్టేది నెల నెల కేవలం డబ్బులు కాదండి, మీ శ్రమ. అందుకు పూర్తి ఫలితాన్నిచ్చే ఒకే ఒక పథకం లలిత ధనవందనం. ఓం శాంతి. నిత్య యోగ సాధనతో బరువు తగ్గడం కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వెయిట్ లాస్ అవ్వడానికి ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ కాంపోనెంట్ మనం తీసుకునేటువంటి ఆహారం. ఆహారంలో ఎంతెంత మనం రా డైట్ని ఇంక్లూడ్ చేసుకుంటే అంత మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. బట్ మనకి చిన్నప్పటి నుంచి ఎస్పెషలీ ట్రెడిషనల్గా మనకి ఇంట్లో కుక్డ్ ఫుడ్ బాగా అలవాటు ఉంటుంది. సో ఎక్కడైనా మనం పచ్చిగా ఇలా కట్ చేసిన కూరగాయ ముక్కలు చూసామంటే బాబో ఇది తినాలా అని అదేదో చాలా బరువుగా భారంగా అనిపిస్తూ ఉంటుంది. బట్ యాక్చువల్గా ఈ రా వెజిటబుల్స్ని కూడా మనం మంచి టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అలాగ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు పెద్దవాళ్లే కాదు, ఈవెన్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇలా ప్రిపేర్ చేసుకున్న సాలెడ్ని రాగా తినడం ఇష్టం లేకపోయినట్లయితే మల్టీగ్రెయిన్ బ్రెడ్ దొరుకుతుంది, హోల్ గ్రెయిన్ బ్రెడ్ దొరుకుతుంది. వాటి మధ్యలో పెట్టుకుని మంచిగా శాండ్విచ్లా కూడా చేసుకుని తినచ్చు. లేదంటే ఇప్పుడు మనకి రోటీ దొరుకుతుంది, చపాతీ ఉంటుంది కదా, చపాతీ మధ్యలో రోల్ చేసుకుని రోటీ శాండ్విచ్లా కూడా తినచ్చు. సో ఇవేమీ లేకపోయినా ఉట్టిగా కూడా మనం ఈ సలాడ్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ నైస్ హెల్దీ వెజిటబుల్స్. సో ఈ సలాడ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. పొయ్యి మీద మనం మూకుడు పెట్టుకుని జస్ట్ చాలా కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. దీనికోసం మనం మంచిగా ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు గానుగ నూనెలు ఉన్నాయి కదా, లైక్ అవిసె గింజల నూనె లేదంటే నువ్వుల నూనె, ఇలాంటి హెల్దీ ఆయిల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర, ఇలా కొంచెం తిప్పిన తర్వాత జస్ట్ ఏస్థెటిక్ లుక్ కోసం కొంచెం ఎండుమిర్చి వేయచ్చు. ఎక్కువ వేయద్ది వేమి కూడాను. ఇలా చిన్నగా తాలింపు వేసుకున్న తర్వాత పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ తాలింపు కొంచెం మరీ హాట్గా కాకుండా కొంచెం గోరువెచ్చగా వచ్చిన తర్వాత కొంచెం పుదీనా చాలా ఫ్రెజైల్గా ఉంటుంది. సో పొయ్యి మీద పెట్టి మనం ఊరికే దాన్ని తిప్పేసేయొద్దు. లైట్గా ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టే వరకు మనం పెడితే సరిపోతుంది. ఆవాలు జీలకర్ర రాగా తినలేం కాబట్టి లైట్గా మనం తడక వేసుకుంటాము. సో పుదీనా ఇలాగా కొంచెం ఫ్రైల్ అయ్యే వరకు కొంచెం ఇలా తిప్పుదాం. ఈ సలాడ్కి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో మనం అసలు సాల్ట్ వాడము, బట్ సాల్ట్కి సబ్స్టిట్యూట్ మనం వేసుకుందాం. పుదీనా ఇలా ఫ్రైల్ అయిన తర్వాత యూ కెన్ యాడ్ కీరా, అలాగే బెల్ పెప్పర్స్, yellow క్యాప్సికమ్. యాక్చువల్గా ఇవన్నీ కూడా చాలా మంచి వెజిటబుల్స్, కానీ మోస్ట్ ఆఫ్ అస్ ఇండియన్ కుకింగ్లో ఇవి కేవలం పిజ్జాకి పాస్తాకి వీటికే వాడుతూ ఉంటాం. వీటిని హెల్దీగా ఎలా తినాలి అన్నది తెలీదు. అండ్ వీటిని రాగా తినమంటే బాబోయ్ వీటిని ఎలా పచ్చిగా తింటాము అనుకుంటారు. సో వీటిని మోస్ట్లీ పాస్తా పిజ్జా వీటిల్లోనే వేసుకుని తింటూ ఉంటారు. బట్ ఇలాగ మనం ప్రిపేర్ చేసుకుంటే వీటిని చాలా హెల్దీగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అస్సలు పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ వెజిటబుల్స్ ఏవి కుక్ కాకూడదు. జస్ట్ ఈ అరోమా ఈ ఫ్లేవర్ ఏదైతే ఉందో వాటికి పడితే సరిపోతుంది. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో యాజ్ అ సబ్స్టిట్యూట్ ఫర్ సాల్ట్ మనం చాట్ మసాలా వేసుకోవచ్చు. ఎందుకంటే చాట్ మసాలాలో ఆల్రెడీ చాలా స్పైసెస్ ఉంటాయి, లైక్ ధనియా జీరా ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో మనం మళ్ళీ సాల్ట్ వేసుకోవద్దు. అండ్ ఎవరికైతే కొంచెం స్పైసీగా కావాలో వాళ్ళు పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. ఇది కూడా మంచిగా మిక్స్ చేద్దాము. సో ఇలా మంచిగా చాట్ మసాలా అండ్ పెప్పర్ పౌడర్ అంతా దీనికి పట్టింది కదా. ఇప్పుడు దీంట్లో విల్ యాడ్ జనరస్ అమౌంట్ ఆఫ్ లెమన్ వేసుకోవడం వల్ల కూడా అఫ్ కోర్స్ లెమన్ మంచి యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనిటీ బూస్టర్. ఇంకా లెమన్కు ఉన్న బెనిఫిట్స్ అయితే మనం వీ కెనాట్ డిస్క్రైబ్. సో ఇలాగ మంచిగా లెమన్ వేసుకుందాము. లెమన్ వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలుపుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫుడ్ అన్నా కూడా త్రీ థింగ్స్ బాగుండాలి అందులో. ఒకటి అఫ్ కోర్స్ టేస్ట్ బాగుండాలి, సెకండ్ థింగ్ అపియరెన్స్ కూడా బాగుండాలి. అపియరెన్స్ కూడా కైండ్ ఆఫ్ లైక్ అట్రాక్ట్స్ అస్ టు ఈట్ ఇట్. అండ్ అరోమా, మంచి అరోమా ఉండాలి. ఈ 3 ఉన్నట్లయితే డిష్ ఈస్ కన్సిడర్డ్ టు బి టేస్టీ. సో
మనం మంచిగా ఇప్పుడు సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాము. అయితే ఇది అంతా అట్లీస్ట్ ఒక పావు గంటన్నా ఇలా వదిలేయండి. పావు గంట ఇలా వదిలేయడం మూలాన ఆ ఫ్లేవర్స్ అన్ని వెజిటబుల్స్‌కి పడతాయి. లేదంటే నిమ్మకాయలానే ఉంటుంది, కీరాలానే ఉంటుంది. మూత పెట్టి ఒక పావు గంట ఉంచిన తర్వాత హ్యాపీగా దీన్ని ఇలాగే రాగా తినొచ్చు. ఇంకా దీని మీద మీరు కావాలి అంటే రోస్టెడ్ నట్స్ వేసుకోవచ్చు. రోస్టెడ్ నట్స్ లైక్ పీనట్స్ వేసుకోవచ్చు, మెలన్ సీడ్స్, మనకి పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవేవైతే ఉన్నాయో అవి రైట్‌గా రోస్ట్ చేసి కూడా దీంతో కలుపుకుంటే అవి కూడా దీంతో పాటు వెళ్ళిపోతాయన్నమాట. సో ఇలాగ మనం ఈ సలాడ్స్‌ని మంచి ఇంట్రెస్టింగ్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో అలాగే పింక్ క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. సో ఏవైతే మనం ఓన్లీ పాస్తా, పిజ్జా లాంటి అన్‌హెల్తీ డిషెస్‌కి వాడతామో ఆ వెజిటబుల్స్‌ని మనం ఇలాగా హెల్తీ సాలడ్స్‌కి ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ కిడ్స్ ఆల్సో విల్ ఎంజాయ్ దెమ్. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది. ఫ్లేవర్స్ అన్ని సలాడ్‌కి చాలా మంచిగా పట్టాయి. కానీ ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడడానికి మనతో పాటు గెస్ట్ ఉన్నారు. రెబెక్కా గారు తింటారు. ఓకే. సో ఇప్పుడు ఈ సలాడ్ నేను టేస్ట్ చేయబోతున్నాను. బేసికల్లీ నేను ఎప్పుడు సలాడ్స్ చేయను అని షూట్ ముందు చెప్తే నాతోనే తినిపించడానికి పిలిచారనమాట. మరి టేస్ట్ చేసి చెప్పేస్తా. నాట్ బ్యాడ్. ఫస్ట్ టైం తిన్న వాళ్ళంటే ఇది నిజంగానే సలాడా అన్న ఫీలింగ్ వస్తుంది. నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో ఎందుకనంటే నిమ్మకాయ వేసాము, ఇంకా చాట్ మసాలా ఇవి కూడా యాడ్ చేసాం కాబట్టి రాగా తింటున్న ఫీలింగ్ అయితే నాకు అస్సలు లేదు. చాలా బాగుంది. మంచి కలర్ఫుల్ అండ్ టేస్టీ రా వెజిటబుల్ సాలడ్ మనం చూసాము. అయితే ఏ ఫుడ్ అయినా కూడా హెల్త్ ప్రొవైడ్ చేయడానికి కూడా 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి కోర్స్ మనం అందులో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్, 2 వండేటప్పుడు మనకున్నటువంటి యాటిట్యూడ్. మనం మంచి పాజిటివ్ హ్యాపీ యాటిట్యూడ్తో వంట చేసినప్పుడు వంట కూడా మంచి టేస్టీగా వస్తుంది. చూడండి, ఒక తల్లి తన బిడ్డకి ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత ఆలోచించుకుని ఆ బిడ్డ మీద ప్రేమతో ఆమె ప్రిపేర్ చేస్తారు. కాబట్టి అది చాలా సింపుల్ డిష్ అయినా సరే చిల్డ్రన్కి చాలా నచ్చుతుంది. అదే మనం ఒక హోటల్కి వెళ్ళి తినచ్చు, ఒక రోజు బాగుండొచ్చు కానీ రెండో పూట తినమంటే తినలేం. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ ద యాటిట్యూడ్ మేక్స్. కాబట్టి సాత్విక ఆహారం అంటే కేవలం వెజిటేరియన్ డైట్ తినడం కాదు, ఒక పాజిటివ్ కాన్షియస్నెస్తో వండడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. లైఫ్లో ఫిజికల్ హెల్త్కి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్కి మెడిటేషన్ అంత ఇంపార్టెంట్. మీ దగ్గరలో ఉన్న ఏ బ్రహ్మకుమారి సంస్థ కన్నా వెళ్ళి అక్కడ ఉచితంగా చెప్పేటువంటి రాజయోగా మెడిటేషన్ని చిన్న పెద్ద అందరూ నేర్చుకోవచ్చు. ఓం శాంతి.